బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మలయాళంలో హిట్ అయిన ఆర్యన్ అనే సినిమా హక్కుల కోసం అప్పట్లో గట్టి పోటీ పడ్డారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఇద్దరు నిర్మాతలు భావించారు. ఒకరు బాలకృష్ణతో అశోక చక్రవర్తి నిర్మించగా, మరొకరు వెంకటేష్తో ధ్రువ నక్షత్రం తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. ఒకే కథతో సినిమాలు వస్తున్నాయని తెలిస్తే ఒకరు వెనక్కి తగ్గడం జరుగుతుంది. కానీ ఈ రెండు సినిమాల విషయంలో ఎవరూ తగ్గలేదు. 1989 జూన్ నెల 29వ తేదీన రెండు చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒకే కథతో వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమానే హిట్ చేశారు. మరోవైపు బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కథ ఒక్కటే అయినప్పటికీ ట్రీట్మెంట్ మరియు హీరోల బాడీ లాంగ్వేజ్ సినిమా ఫలితాన్ని తారుమారు చేశాయి. తెలుగు సినీ చరిత్రలో ఇలా ఒకే కథతో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు పోటీ పడటం దాదాపుగా అదే తొలిసారి, చివరిసారి అయ్యుండొచ్చు.